జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడేపల్లి కృష్ణమాచారి గారితో ఉన్నాం. సార్ చెప్పండి, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ సంబంధించి బీజేపీ ఏం చేస్తుంది? కాంగ్రెస్ పార్టీ కుల జనగణన చేయకుండా ఎన్నికలకు పోదామని చూస్తుంది. దీని మీద స్పందించండి. అయితే సత్యం గారు, వాస్తవానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినా కానీ ఇంతవరకు బీసీలను పట్టించుకున్న ఏ రాజకీయ పార్టీలు లేవు. దురదృష్టకరం ఏంటంటే, మరి కేంద్రంలో గత 10 సంవత్సరాలు ఉన్నటువంటి బీజేపీ పార్టీ, మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ పార్టీ, మరి ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు కూడా ఓ బీసీ అభ్యర్థి. మరి మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు గత 50 సంవత్సరాలుగా బీసీ ఉద్యమం పోరాటం చేస్తున్నారు. ఇదంతా దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి తెలిసిన విషయమే. కానీ బీసీలో ఊసు తెగపోవటం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అయితే మేము, అది ఏ పార్టీ అయినా సరే, బీసీలను గుర్తించకపోతే తప్పనిసరిగా పార్టీలను మేము వ్యతిరేకించడానికి సిద్ధంగా ఉన్నాం. అట్లనే మరి మొన్న కూడా రీసెంట్గా ఈ నెల 5-6 తారీఖులో కూడా ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి, అన్ని జిల్లాల నుంచి అధిక సంఖ్యలో బీసీలను పాల్గొని మా వాటా మాకు కావాలనే నినాదంతో బీసీలకు చట్టసభలో 56% రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని మొన్న జంతర్ మంతర్లో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మొన్ననే కాదు, జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో గత 50 సంవత్సరాలుగా ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్లో ఎన్నో కార్యక్రమాలు, పోరాటాలు చేశాం. జాతీయ బీసీ కమిషన్ ఆఫీసు ముందు కూడా ధర్నాలు చేశాం. కేంద్ర మంత్రి ఇళ్ల ముందు కూడా ధర్నాలు చేశాం. కానీ బీసీల ఊసు తెగపోవటం అనేది చాలా దురదృష్టకరం. ఒకటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మా బీసీ సంఘాల నుంచి విన్నవించుకునేది, అట్లనే డిమాండ్ చేసేది, బీసీలకు చట్టసభలో 56% రిజర్వేషన్లు కేటాయించాల్సిందే. లేని పక్షంలో ఇంకా మునుముందు ఉద్రిక్తతంతో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద బీసీ సంఘాలు పోరాటం చేస్తాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అట్లనే మరి ఇలా బీహార్లో జనాలలో కులగణన చేపట్టినటువంటి సంఘటనలు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా బీసీలలో జనాభాలో ఉన్నటువంటి కులగణన తీసి బీసీల వాటా బీసీలకు ఇవ్వాలని, జరగబో సార్వత్రిక ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చింది. అంతకుముందు రాహుల్ గాంధీ గారు కానీ, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ బీసీల జనాభాలో కులగణనలో జనగణన తీసిన తర్వాతనే స్థానిక సంస్థలకు పోతామని ఆ మాట ఇచ్చారు. ఆ మాట కట్టుబడి వారు మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీల జనాభా తీసి మరి రాబో సార్వత్రిక ఎన్నికల్లో బీసీలకు 42% కేటాయించి స్థానిక సంస్థలకు పోవాలని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అట్లనే కేంద్రంలో కూడా మరి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఇప్పుడు 3వసారి ప్రధానిగా అయ్యారు కాబట్టి ఆయన మరి బీసీల మీద శ్రద్ధ చూపి ప్రత్యేకంగా మరి బీసీల కోటా కేటాయించాలి. అట్లనే మరి చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలి. అట్లనే మరి కేంద్రంలో మంత్రిత్వ శాఖ పెట్టాలి. మరి బీసీల మీద ఉన్నటువంటి క్రిమినల్ని తొలగించాలని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కానీ, అటు రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఎంపీ సీట్లు కూడా బీసీల వాటా 9 రావాల్సింది. 17 ఎంపీ సీట్లకి 7-8 దాకా ఒక రెడ్డి సమాజ వర్గానికి ఇచ్చారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా, అది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వాళ్ళే 2 ఎస్సీలు, ఎస్టీలే 3, 5 పోతే 5 ఉమ్మడి జిల్లాను తీసుకున్నప్పుడు 7 దాకా వాళ్ళకి పోతున్నాయి. 10లో 7 పోతున్నాయి. 3 జనరల్ సీట్లు కూడా ఓసీ అభ్యర్థులని నిలబెట్టిన పరిస్థితి కనపడుతుంది. దాంతో పాటుగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా ఒకే సమాజ వర్గానికి లేకపోతే 2 సమాజ వర్గాలకు వెళ్తున్నాయి. ఎందుకు బీసీ సంఘాలు మేనమేషాలు లెక్కిస్తూ చోద్యం చూస్తున్నాయి? స్పందించండి. వాస్తవానికి మన ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 10 స్థానాలలో 3 జనరల్ స్థానాలు ఉన్నాయి. 1 పాలేరు, 2 ఖమ్మం, 3 కొత్తగూడెం. సత్యనారాయణ గారు మీరు అడిగినట్టుగా ఖమ్మంలో ఉన్నటువంటి 3 జనరల్ స్థానాల్లో కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి అభ్యర్థులు ఓసీకి సంబంధించిన వాళ్ళు. మేము అప్పుడు కూడా, అంటే మన జరిగిన ఎలక్షన్ల ముందే కాకుండా గత ఎన్నికల ముందు కూడా, అది పార్లమెంట్ ఎన్నికలు కానివ్వండి, అసెంబ్లీ ఎన్నికలు కానివ్వండి, ప్రతి ఎన్నికల ముందు ప్రతి రాజకీయ పార్టీని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 3 జనరల్ స్థానాల్లో కనీసం 2 స్థానాలు బీసీలు కేటాయించాలని ఇప్పుడే గత
20-25 సంవత్సరాల నుంచి కూడా ప్రతి రాజకీయ పార్టీని 52 ఎన్నికల నుంచి అదే కథ నడుస్తుంది. కానీ కేటాయించకపోవడం అనేది దురదృష్టకరం. ఒకటేంటంటే ఇప్పుడు బీసీలు మేలుకుంటున్నారు. బీసీలు ఏకమైతే మరి ఈ రాజకీయ పార్టీలు తలకిందులు కావడం అనేది జరిగి తీరిద్ది. కానీ ఐక్యత ఇప్పుడిప్పుడే బీసీలలో వస్తుంది. సరే, ఏదైనా జరిగినా అది ఎమ్మెల్యే స్థానాలలో బీసీలకి దక్కకపోవడం ఒక దురదృష్టకరం. ఇకనైనా మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి నామినేట్ పోస్టులు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా, ఎందుకంటే ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు, ఇవాళ బట్టి విక్రమార్క మధ్య నుంచి పోటీ చేసి ఒక డిప్యూటీ సీఎంగా కొన్ని శాఖలు ఉన్నాయి. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పాలేరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన ఒక మంత్రిగా ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు మరి ఖమ్మం నుంచి పోటీ చేసి ఆయన ఒక మంత్రిగా ఉన్నారు. మరి వాళ్ళ అనుచరులకే కాకుండా బీసీ సామాజిక వర్గానికి కూడా, సరే వాళ్ళ అనుచరుల్లో కూడా బీసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఎంతోమంది లీడర్లు, కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మరి కేటాయించబో నామినేట్ పోస్టుల్లో వారికి సముచిత స్థానం కల్పించి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. మరి బీసీ సామాజిక న్యాయం చేయాల్సిందే తప్పనిసరిగా. ఎందుకంటే సమాజంలో 56% ఉన్న బీసీలు ఇవాళ ఏ నియోజకవర్గం నుంచి ఒక ఎమ్మెల్యే గెలవాలన్నా, ఒక పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఒక ఎంపీ గెలవాలన్నా ఎక్కువగా బీసీ ఓటర్లే ఎక్కువ, బీసీ ఓటు జనాభా ఎక్కువ. అందుకని ఇప్పటి వరకు కూడా బీసీలను ఓట్లేసే యంత్రాలుగా కాకుండా, జెండాలు మోసి జేజేలు కొట్టేవారు కాకుండా మరి బీసీలకి సముచిత స్థానం కల్పించి మరి రాబో ఎన్నికలలో కానీ, సార్వత్రిక ఎన్నికల్లో కానీ, మరి నామినేట్ పోస్టులో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మరి మన దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బీసీలకు ఎక్కువ శాతం నామినేట్ పోస్టులు ఇవ్వాలని కోరుకుంటున్నాం.